హాయ్ ఫ్రెండ్స్, ఓవర్ ఎస్టిమేషన్ అండ్ అండర్ పర్ఫార్మెన్స్ ఇది ఒక్కటి చాలు మనకు కెరీర్ని కింద తొక్కేయడానికి. నా యొక్క ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఒక డెకేడ్ ఎగో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ ఫ్రెషర్ ఇన్ అ ప్రాజెక్ట్. ఇట్స్ అన్ అజైల్ ప్రాజెక్ట్. ఒక స్ప్రింట్స్లో వర్క్ చేస్తాను. సో నాకు ఒక ఫీచర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. ఫస్ట్ స్ప్రింట్ అయింది, కంప్లీట్ చేయాలి. సమ్ ఏదో ఎక్స్క్యూజెస్ చెప్పాను, ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చింది, అక్కడ నేను చేయలేకపోతున్నానని తెలియట్లేదని చెప్పి. సో ఓకే, నెక్స్ట్ స్ప్రింట్ క్యారీ ఓవర్ చేశారు. సెకండ్ స్ప్రింట్లో కూడా సేమ్ మళ్ళీ అదే ఇష్యూ చెప్పాను అనమాట. నేను వర్క్ చేస్తున్నానని తెలియడం లేదని చెప్పి. థర్డ్ స్ప్రింట్ వచ్చింది. థర్డ్ స్ప్రింట్ కూడా నేను ఇంప్లిమెంట్ చేయాలి. సో టీమ్ లీడ్ ఒకరోజు ఒక కాల్ పెట్టి నాతోటి, పవన్ 3 స్ప్రింట్స్గా నువ్వు ప్రతిసారి కూడా స్ప్రింట్ ప్లానింగ్ సెషన్లో చేసేస్తాను అని చెప్పి ఓవర్గా ఎస్టిమేట్ చేస్తున్నావు. ఆర్ నువ్వు చేయలేవు, లేకపోతే నీకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, నీకు ఏదైనా ఫర్దర్ సపోర్ట్ కావాలన్నా సరే లేదు వద్దంటున్నావు. బట్ చేసేస్తానని చెప్పి కమిట్మెంట్ ఇస్తున్నావు. బట్ చివరికి వచ్చేటప్పటికి చేయడం లేదు, ఫెయిల్ అవుతున్నావు. సో క్లయింట్ అబ్జర్వ్ చేస్తున్నాడు దీన్ని. థర్డ్ కన్సిక్యూటివ్ స్ప్రింట్లో కూడా నువ్వు చేయలేదు కాబట్టి ఫార్మల్గా ఒక వార్నింగ్ ఇవ్వమని చెప్పాడు, ఎందుకంటే నువ్వు ఫ్రెషర్ కాబట్టి. అలా కాకుండా నువ్వు ఒక సీనియర్ రీసోర్స్ కనుక అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి నేను టీంలో తీసేసేవాళ్ళు. ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా అయ్యేది, ఒక ఎస్కలేషన్ కూడా అయ్యేది, నీతో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇప్పించుకునేవాళ్ళు అని చెప్పి చెప్పాడు అనమాట. నాకు అర్థం కాలేదు. ఏంటి ఒక్కసారిగా స్టార్టెడ్, బికాస్ అలాంటి ఫీడ్బ్యాక్ అంతవరకు నాకు రాలేదన్నమాట. ఏంటి ఇలా జరిగింది చెప్పి ఒకసారి రివ్యూ చేసుకుంటే ఏం చేసిన తప్పు నాకే అర్థమైంది. మనం ప్రతి స్ప్రింట్ ప్లానింగ్లో కూడా ఓవర్గా ఎస్టిమేషన్ ఇచ్చేయడం, దానికి తగ్గట్టుగా అందుకోలేకుండా అండర్ పర్ఫార్మెన్స్ చేయడం. సో ఇది నేను చేసింది అనమాట. సో ఆయన చాలా ఫార్మల్గా చెప్పాడు నాకు, నీవు ఫ్రెషర్ కాబట్టి వదిలేసామని చెప్పి. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నామంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే, ఎస్పెషల్లీ మనం కంపెనీ స్విచ్ అవుతున్నప్పుడు, లేకపోతే ఒక సీనియర్గా ఒక కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఈవెన్ ఫ్రెషర్స్ ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒక స్ప్రింట్ స్టార్ట్ అవుతున్నప్పుడు, లేకపోతే మిమ్మల్ని ఏదైనా ఒక పని చేస్తారని చెప్పి అడిగినప్పుడు, ఒక ఫీచర్ ఇంప్లిమెంట్ చేయడం, లేకపోతే ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మీరు ఎంతవరకు చేయగలుగుతారు, మీ క్యాపబిలిటీ ఎంత అన్నదాన్ని బేస్ చేసుకుని మీరు ఆ ఎఫర్ట్ ఎస్టిమేషన్ అనేది చేయాలి. లేకపోతే ఈగోలకు పోయి టీంలో ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరి ముందు మనం ప్రూవ్ చేసుకోవాలి, నా తడాకా చూపిస్తా, ఇలాంటివన్నీ కూడా మనసులో పెట్టుకుని ఎఫర్ట్ కనుక మీరు ఇచ్చారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ముంచుతుంది అనమాట. అల్టిమేట్గా అది ఒక పెద్ద ఎస్కలేషన్ కూడా దారి తీయచ్చు. ఎందుకంటే ఇలాంటివి చేయొద్దు ఎప్పుడు కూడా. ఈ ఓవర్ ఎస్టిమేషన్ అట్ ద సేమ్ టైం అండర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే దీనివల్ల చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారు, మీ మేనేజర్స్ కావచ్చు, క్లయింట్ కావచ్చు, మిగిలిన టీమ్ మెంబర్స్ కావచ్చు, వీళ్ళతోటి మీ యొక్క ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోతుంది. యూ విల్ బ్రేక్ యువర్ ట్రస్ట్ విత్ యువర్ స్టేక్ హోల్డర్స్ ఖచ్చితంగా అనమాట. ఎందుకంటే వాళ్ళు అనుకుంటుంటారు, ఈ పని ఇతను తీసుకున్నాడు, ఇతను చేస్తానని చెప్పాడు కాబట్టి చేసేస్తాడని చెప్పి అనుకుంటారు వాళ్ళు కూడా. అల్టిమేట్గా ముందుకు వెళ్ళే కొద్దీ మీరు చేయలేకపోతారు. సో ఎవరో వచ్చి ఇప్పుడు దానివల్ల మీరు చేయలేకపోయిన దానివల్ల ఖచ్చితంగా ప్రాజెక్టు డిలేస్ అనేవి వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళు టీమ్ మెంబర్స్ వాళ్ళు ఫోర్స్ఫుల్గా దాన్ని పికప్ చేసుకుని, వీడి పని నేను చేయాల్సి వస్తుందిరా బాబు అని చెప్పి తిట్టుకుంటూ చేస్తాడు. సో ఈ విధంగా ఒక రకమైనటువంటి కొలాబరేటివ్ ఎన్వైర్మెంట్ కూడా దెబ్బతింటుంది అనమాట. సో ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చి ఈ ట్రిగ్గర్స్ ఎస్కలేషన్ ఫ్రమ్ లీడర్షిప్. ఒకవేళ కనుక మీరు ఇలా కన్సిక్యూటివ్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు, ప్రతిసారి కూడా ఏదో ఒక లేమ్ ఎక్స్క్యూజ్తో వస్తున్నారు అని చెప్పి లీడర్షిప్ కనుక తెలిసిందంటే అన్నెసెసరీగా మిమ్మల్ని మానిటర్ చేస్తారన్నమాట వాళ్ళు. అవసరం లేదు, బట్ యువర్ సెల్ఫ్ మేక్ దెమ్ మానిటర్ యూ. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కూడా డాక్యుమెంట్ చేయడము, ఏమైనా గ్యాప్స్ ఉన్నాయని చెప్పి ప్రతిదీ కూడా డాక్యుమెంట్ చేయడం, అట్ ద సేమ్ టైం స్టేటస్ రివ్యూలు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? 2 పాయింట్స్ అన్నమాట మీకు చెప్పేది. నెంబర్ 1 థింగ్, కమిట్ రియలిస్టికల్లీ, నాట్ ఎమోషనల్లీ. ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే ఎవరి దగ్గర సంథింగ్ ఏదో మీకు ఏదో క్లాషెస్ వచ్చాయి, వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎప్పుడు కూడా ఎటువంటి కమిట్మెంట్స్ కూడా ఇవ్వద్దు. ఏదైనా చేసినప్పుడు మీరు ఎంతవరకు చేయగలుగుతారు, మీ యొక్క క్యాపబిలిటీ ఎంత, దాన్ని బేస్ చేసుకుని ఇవ్వండి. నేను చెప్పేదేమంటే కొద్దిగా తక్కువే చెప్పండి. ఎందుకంటే మీరు ఎక్కువ చేస్తానని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోకుండా కనుక స్ప్రింట్ ఎండ్ చేశారంటే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పడిపోతాయి. అలా కాకుండా మీరు రెగ్యులర్గా చేసేంత చేసి సడన్గా ఒక రోజు కనుక దాన్ని ఎక్సీడ్ చేశారంటే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి. వీళ్ళు ప్రోగ్రెసివ్గా ముందుకు ఎన్హాన్స్ అవుతున్నారు, చాలా బాగా ఎవాల్వ్ అవుతున్నారు, వీళ్ళ యొక్క ట్రాజెక్టరీ అనేది చాలా బాగుంది, ఫస్ట్లో ఉన్న స్పీడ్ని కొద్దిగా పికప్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు అన్నటువంటి ఒక ఇంప్రెషన్ మీ మీద వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం లెర్న్ టు ప్రయారిటైజ్ అండ్ సే నో. ఒకవేళ ఒక వీడియోలో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దెర్ వాజ్ అ మేనేజర్, లైక్ ఈ స్ప్రింట్ ప్లానింగ్ సెషన్స్లో ఏమంటే మేము ఒక నెంబర్ ఇచ్చామంటే లేదు అంతకన్నా తక్కువ అని చెప్పి మాకు ఇండివిజువల్గా మెసేజ్ చేసేవారు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా వద్దు, ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఎంకరేజ్ చేయకండి. సో మీకు ఏదైనా అనిపించిందంటే దాన్ని డైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు కూడా మీ వల్ల కాదు, మీరు ఏదైనా చేయలేకపోతున్నారంటే డైరెక్ట్గా వాళ్ళకి చెప్పండి, నేను చేయలేనిది, నో ఐ కెనాట్ డూ ఇట్ ఇన్ దిస్ టైం అని చెప్పి ధైర్యంగా చెప్పడానికి అయితే ట్రై చేయండి. అప్పట్లో మాకు అంత ధైర్యం లేదు, ఇప్పుడు అలా కాదు, చాలా పరిస్థితులన్నీ చాలా మారిపోయాయి. సో అటువంటి సిచ్యువేషన్ అక్కడ లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలాంటివి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అయితే ట్రై చేయండి. సో ధైర్యంగా నో చెప్పడానికి అయితే ట్రై చేయండి. అండ్ చివరిగా ఏమంటే డెలివర్ కన్సిస్టెంట్లీ, దెన్ స్కేల్ అప్. కన్సిస్టెంట్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ ప్రతి స్ప్రింట్కి కూడా అట్లీస్ట్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. ఒకసారి చాలా హైలో పర్ఫామ్ చేసి ఒకసారి చాలా లోగా పర్ఫామ్ చేయడం ఇలాంటివి కాదు. కన్సిస్టెంట్గా మెన్షన్ చేసుకుంటూ మీ యొక్క
మీకు ఇచ్చిన టాస్క్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారంటే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అలానే ఉంటాయి. కొద్దిగా మీరు బాగా పెర్ఫామ్ చేస్తారంటే కొద్దిగా ఎక్సీడ్ అవుతాయి. అలా కాకుండా మీరు ఏదో చేసేస్తారని చెప్పి ప్రామిస్ చేసి దాని కనుక చివరికి చేయలేకపోయారంటే మాత్రం ఖచ్చితంగా మీ మీద ట్రస్ట్ అనేది పోతుంది. ఒకవేళ ఏదైనా ఒక క్రిటికల్ టాస్క్ మీకు ఇవ్వాలనుకున్నా సరే వాళ్ళకి 1-2-3 సార్లు ఆలోచిస్తారు, లేకపోతే మీకు ఇవ్వరు, మీకు ప్రయారిటీ అనేది ఇవ్వరు అనమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.